ఓం సరస్వదేవాయ నమః. ఈ కార్తీక మాసము సందర్భంగా పరమేశ్వరుని పార్వతీదేవిని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తలుసుకున్నటోళ్లకు మహా పవిత్రమైన రోజు. ఒక దీపారాధనలు చేసిన ఏమి కూడా అనుకున్న కోరికలు తప్పకుండా ఫలించాలని ఆ భగవంతుని అనేది నా ఉదయపూర్వకంగా నేను వేడుకుంటాను. ఏగి వరుణము జోగి వరుణము ఎన్ని మాయల జంగము పాలించి చూసుతే పాల వరుణము పలిమానది లింగము. ఏగి వరుణము జోగి వరుణము ఎన్ని మాయల జంగము పాలించి చూసుతే పాల వరుణము పలిమానది లింగము. ఆకు తోటలు అరటి తోటలు ఆకు తోటలు అరటి తోటలు ఐక్యముగమానందిలో పక్కన పార్వదేవి ముందు స్థలమున బసవదేవుడు ముత్తుల కోనేరయ్యా. కొని ఏటిలో మంచి తీర్థము కాశీలో శివభోగయ్య. ఏగి వరుణము జోగి వరుణము ఎన్ని మాయల జంగము పాలించి చూసుతే పాల వరుణము పలిమానంది లింగము. నీరు నిమ్మలు నిలవు పంచలు నిలిసెనే మానందిలో ముద్దుమకమున మూడు కన్నులు నొసట చంద్రయ తాపలు అతలేడని బుద్ధగించుతి కప్పెనే పులి చర్మము. మాటి మాటికి శివుని దలుసుతి మఠములో ఒక చిన్నది. ఎగి వరుణము జోగి వరుణము ఎన్ని మాయల జంగము పాలించి చూసుతే పాల వరుణము పలిమానది లింగము. ఆ భగవంతుని ఆ పరమేశ్వరుని ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసములో అనుకుంటే కనుక అందరికీ కూడా అనుకునే కోరికలని తప్పకుండా నెరవేరాలని నా ఉదయపూర్వకంగా ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నాను. కూడా మీరు కూడా భగవంతుని ప్రతి ఒక్కరు మనిషిలో అనేది ఒక అహంకారం తీసి ప్రతి ఒక్కరు ఆ భగవంతుని ఏడుకుంటే కనుక అందరికీ కూడా పనులు సక్సెస్ అవుతాయి. అది నేను చెప్పడం కాదు, మీరు కూడా తెలుసుకొని అర్థం అనేది చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మనం ఆ భగవంతుని అనుగ్రహం అనేది తప్పకుండా పొందాలని నేను ఏడుకుంటున్నాను. కానీ మనసులో అనేది ప్రతి ఒక్కరు కూడా అనేది ఉంటారు. నేను కాదని చెప్పలే. ప్రతి ఒక్క మనిషిలో అనేది ఒక అహంకారం తీసి పక్కన పెట్టి సాటి మనిషికి అనేది ఒక గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే కనుక మనకు ధనము ధాన్యము భాగ్యం అన్ని అష్టమిశ్రాలు కోరుకొని మనకు కావాలంటే మన మనసులో కుట్లాలు కుటంతరాలు పెట్టుకొని వీడ్చే బుద్ధులు పెట్టుకుంటే కనుక ఏవి కూడా కావు. అది నేను చెప్పడం కాదు, ఆ భగవంతుడు అనేది ప్రతి ఒక్కరికి కూడా మనసు అనేది ఒక పూజ చేయకోకుండా బాధలే. మనసు అనేది మంచి మనసు పెట్టుకొని ముందడుగు వేస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా పనులు సక్సెస్ అవుతాయి. మన మనసులో ఒక చెడు అనేది ఆలోచన చెడు బుద్ధి పెట్టుకొని చెడు ఆలోచన చెడు బుద్ధి అనేది మనసులో అనేది పెట్టుకొని మనం ఎన్ని టెంకాయలు కొట్టి ఎన్ని పూజలు చేసినా వ్యర్థమవుతాయి. కానీ మనసు అనేది ఆ భగవంతునికి అంకితం చేయాలి. ఒక 10 నిమిషాలు చేయి, 5 నిమిషాలు చేయి, భగవంతుని మీద మనసు పెడతాం మనం. కానీ ఆయమ్మనం వాళ్ళని ఇళ్ళని ఆడిపోసుకొని ఇంట్లోకి పోయి దీపారాయణ ముట్టించి 4 పక్కన మాట్లాడుకుంటే ఆ ఉండే గ్యాప్ అనేది అక్కడే వెళ్ళిపోతుంది. భగవంతునికి అనేది మనం ఎప్పుడూ కూడా చేరలేం. మన మనసును ఆ భగవంతునికే 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆ భగవంతుని మీద మనసు పెట్టి విధి చేయాలా. ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవుతాయి పనులు. నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా తెలుసుకోండి, అర్థంలో పడగాకండి. మనసులు అనేది ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తాను ఎవరికి కూడా కాళ్ళు చేతులు ఏవి కూడా అంగీకరించావు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి అనేది అప్పుడు అయ్యో నేను చేసుకోకపోతేనే అయ్యో కాళ్ళు రాలేదే ఏమిటి పరిస్థితి అంటే కనుక ఎవరు కూడా ఏం అంగీకరించలేరు. ఎవరు అనేది ఏం చేసేది లేదు. మనం అనేది ఈ పొద్దు ముందుగా చేసుకుంటా పోతే కనుక ఈ పొద్దు ఆ భగవంతునికి అనేది మనం చేస్తే కనుక భగవంతుడు సహాయం అనేది మనకు చేయగలుగుతాడు. మనసులు అనేది ఎవరు సాయం చేయగలుగుతారు? ఎవరికి పట్టి ఎవరికి ఇది ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉంటారు. కానీ సహాయం ఒక భగవంతుడే తప్పక మనసులో అనేది ఎదురు అందుకోలేరు. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. కానీ ఒక ఏం చేసేసినాడంటే పెద్ద సావుకారు అనేది ఒక రాజు మంచి పెద్ద సావుకారు అనేటోడు ఉండేవాడంట. ఆ ఒక పెద్ద సావుకారు అనేది ఏం చేసేసినాడంటే లేక
ఒక బిడ్డ కూతురు ఒక సంతానం అనేది వాళ్ళు ఇద్దరు కలిసి కవలి పిల్లలు ఇద్దరు అనేది పుట్టిన ఆ కవలి పిల్లలు పుడతానే అదో ఇదని ఒక పెద్దవాళ్ళ ఈ విధి చేస్తానే ఏమి చేసేసినారు ఆ ఒక ఆడబిడ్డకు అనేది ఆమెకు ఒక మంచి యువరాజుకి ఇచ్చి కట్నం ఇచ్చేసి ఉండేదంతా మంచిగా ఇచ్చేసి పెళ్లి చేసేసినాడు. కానీ పెళ్లి చేసేసి విధి చేస్తానే నాకు ఏం చేసేసినాడు లేక సంతానము కలిగిందని చెప్పి ఉండేది లేనేది ఆ బిడ్డకు పెట్టి విధి చేసినాడు. ఈయనకు ఆరోగ్యముతో అనేది చాలా విధి అనేది పోయినాడు. కానీ ఆరోగ్యముతో మనిషి అనేది యతమతం అయిపోయి డబ్బులు అది ఒకటి అమ్ముకొని భూమి అమ్ముకొని ఉండే వస్తువులు అమ్ముకొని ప్రతి ఒక్కటి అమ్ముకొని సహా ఎంత 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 అన్నా కూడా ఆరోగ్యము కుదుట పరుచుకుందాం అనుకుంటే డబ్బులన్నీ పోవడమే తప్పక బంగారం అనేది పోయింది, భూములు పోయినాయి, ఏవి కూడా మొత్తం కళ్యాణం అయిపోయినాయి, ఏమీ లేవు. ఆ జబ్బు అనేది నయం కాలే. నాయన కుమార నేను చేసేది ఏముంది నాయన ఒకటి అర్థం చేసుకోను ఆయన కళ్ళతో ఒక్క పెళ్లి చేసుకుంటే నేను చూడాలనేది ఒక కోరిక అనేది నాకు కలిగింది నాయన. కానీ పెళ్లి చేసుకొని ఆయన నేను అదన్న కళ్ళతో చూడగలుగుతాను ఆయన. నేనేముంది నాయన రేపో మాప పోయేవాని నువ్వన్నా చేసుకొని ఏదో ఉన్న కలగంజు సాక్కొని బతుకున్నాయన అని చెప్పి ఆ తండ్రి ఆశీర్వదించినాడంట. ఆ తండ్రి మాట దాటుకోకుండా ఒక ఎవరిస్తారు ఆస్తులన్నీ కరిగిపోతే బిడ్డలు ఇవ్వాలంటే ఇయ్యరు కదా. ఇప్పుడు ఆస్తులు ఉండేటే కదా మనసులకు కండ్లలో పడేది. ఆస్తులు లేకుంటే ఎవరికి కండ్లలో పడతారో పడరు కదా. కానీ ఏం చేసినాడు ఒక బీగింటి పాపను తెచ్చుకొని ఒక పెళ్లి చేసుకొని సరే ఒక కష్టం చేసుకొని ఏదో ముందడుగేసి వాళ్ళు బతుకుతుంటారు. బతుకుతా చేస్తూ ఉంటే అక్కడ చెల్లెలు అష్టావిషరాలతో వైభోగంగా అనుభవించుకుంటా వాడొక బీదవాడు ఏమి ఇస్తాడు ఏమి కసకచ్చుదని చెప్పి ఈ అన్నం అనేది పట్టించుకొని అసలు సూసన వచ్చేదే కాదంట. కానీ ఏమి చేసేసింది ఏడ పిలుస్తాగినక ఏం వస్తారో ఏమి ఖర్చుకుంటుందో బీదవాడు కదా మా ఇంట్లోకి వచ్చి ఆ సావుకారితనం అనేది ఇది చెయ్యాలి కదా అని ఒక ఆలోచనతో ఏమి చేసేసింది అన్నం అనేది పట్టించుకునేది కాదంట. కానీ ఒక్క కుమార్తెకు అనేది ఒక పెళ్లి చేస్తుందంట. ఆ ఇంట్లో పెళ్లి చేస్తుంటే ప్రతి ఒక్కరిని ఆహ్వానం ఇచ్చిందంట. ప్రతి ఒక్కరిని ఆహ్వానం ఇస్తుంటే నా చెల్లెలు ఏమంగా పిలసలేదే నా మానగోడలు పెళ్ళి అవుతుంది కదా ఏమో పిలసలేదే అని చెప్పి వాళ్ళకి సరే అందరినీ బంధుమిత్రులు పిలుచుకుంటా నన్ను అంటూ మర్చిపోయి ఉంటుందిలే అని అంట. ఏమండి మనకు లేకపోవచ్చు మీ చెల్లెలు వచ్చి పిలిచని పెళ్ళికి మనం పోతే కనుక అవమానం అవుతుందండి మన బీదీర్కం కదా అని అంట. అయ్యో నా చెల్లెలు 10 మందిని పిలుచుకుంటా మర్చిపోయి ఉంటుంది నేను పోవాలా ఏమండి నువ్వు పోతావు నేను అంటూ రానయ్యా పిలిచని పెళ్ళికి మనం పోకూడదు అని ఆ భార్య అనేదంట. నువ్వు రాకున్నామని చెప్పి ఒక్కసారి డబ్బులు తెచ్చుకొని ఒక సూట్ కేసు తీసుకొని మేనగోడలకి గుడ్డలు తీసుకొని ఆ చెల్లెలకు బట్టలు తీసుకొని ఒక సూట్ కేసు ఎత్తుకొని ఆర్భాటంగా ఈయన పోయినాడంట. ఈయన పోతానే ఆ వాకిలి బయట గుమ్మం కాడ అక్కడ అనేది నిలబడతానే ఆమె తోడుకోడలు ఏం చేసిందంట ఇట్లా చూసిందంట. అయ్యో ఇట్లా మీ అన్న వచ్చినాడు ఇట్లా అంటే అయ్యో ఎందుకు వచ్చినాడు ఈ సావుకారితనానికి ఆ బీదవాడు వస్తే కనుక 10 మంది 10 రకాలుగా అనుకుంటారు కదా ఎందుకు రావాలని చెప్పి అట్టనని చెప్పి ఆమెను పోయి ఒక కానుపాక ఒక రూములో బంధించేసేసిందంట. అన్న నువ్వు ఇక్కడే ఉండేసాయి నువ్వు ఇక్కడే చేయి తర్వాత నిన్ను పిలుస్తాను నువ్వు వస్తే నీకు అవమానం అవుతుంది కదా నీ గుడ్డలేంది నీ అవతారం ఏంది నీ కథ ఏంది ఎవరైనా చూస్తే నీకు అవమానం అవుతుంది నాకు పెళ్లిలో మేముండే హోదాకేంది మేము కథకేంది నువ్వు ఇది రావడం మర్యాద కాదు ఇది భావ్యం కాదు ఎందుకు వచ్చినావు నేను పిలసలేదు కదా నేను పెళ్లికి నువ్వు ఎందుకప్ప రావడము అని చెప్పానంట. చెల్లెలు కాబట్టి అమ్మ మర్చిపోయినావు అనుకున్నా నేను వచ్చినానమ్మంటే సరే వచ్చినావా సరిపోయిందా ఆ పెళ్ళికి వచ్చి అన్నం తీసుకొచ్చి నీకు పెడతాను ఆ పెళ్ళి అయిపోయినంత వరకు ఈ రూములోనే ఉండని అన్నను ఒక్క రూములో పెట్టేసి బీగం వేసి ఆమె వెళ్ళిపోయింది. ఆ పెళ్ళి అడావుడిలో పడి 1 రోజైంది 2 రోజులైంది ఒక నీళ్ళులే ఏమిలే ఎక్కడలే తిండిలే అక్కడే వదిలిపెట్టేసిపోయింది. ఆయన మొబ్బు వచ్చి సోలపోతా మనిషి అనేది శోభములు పడిపోతా చనిపోయే పరిస్థితికి దావ తీసేసి ఇదైనాడంట. కానీ ఆమె తోడికోడలు అనేది ఇట్లా పోతా ఉంటే అయ్యోని శబ్దం చేస్తానంటే ఎవరుండారని చెప్పి వాకిలి తీస్తే ఈమె అన్న వచ్చేసినాడు బయటికి. అమ్మాయి ఏమంటే ఏమి లేదులేమ్మా మా చెల్లెలు ఏదో అది ఇది 2 చెల్లెలకి ఆ పనిందిలో రాకుండా 2 వాళ్ళ తోడుకోడలికి మంచి మాటలు చెప్పి చల్లంగా దావ తీసుకొని ఒక దావమ్మడి నడుచుకుంటా భార్య చెప్పిన మాట వినకపోతే నా చెల్లెలు అవమానం పడిచాని కానీలే
భగవంతుడు ఉండే వాళ్ళకేనేమో గౌరవం ఇచ్చేది, లేని వాళ్ళకు గౌరవం ఇయ్యరేమోలే. కానీ లేని చెప్పి ఏమి చేసేసినాడు, అప్పటికి కూడా ఏం చేసేసినాడు, ఆయన ఒక దావ తీసుకొని అట్లా వెళ్ళిపోతాడట. ఒక దావ తీసుకొని ఆయన వెళ్ళిపోతుంటే చేస్తుంటే అప్పుడు ఏమైందంట, ఓహో ఏమి ఈ బాధలు, ఏమి ఈ కథలు అని చెప్పి ఆలోచన చేస్తా ఇదన్నట. ఆలోచన చేస్తుంటే అప్పుడు ఏమైందంట, ఒక ముసలామ ఎదురయ్యి ఆకలి అవుతుందని ఆయన మబ్బు కప్పుతా శివగుమ్మలు పడతా పోతా ఉంటే ఒక ముసలామదట, నాయన ఏమి నాయన అంటే, ఏమి లేదమ్మా, మా చెల్లెలికి పెళ్ళికి పోయినా మా చెల్లెలు ఇట్లా అవమానం పరిచింది, మా భార్య వద్దన్నే కూడా పోయినాను, కానీ నేను ఇంటికి పోతున్నాను ఇట్లా అన్నట. అవునా నాయన అని చెప్పి శివగుమ్మలు వచ్చి పడిపోతానే ఆమె తొడపైన పండ పెట్టుకొని ఆమె ఇది చేసి తర్వాత నీళ్లు చల్లి ఆయనకు మెలక వస్తానే, నాయన ఏ పండ్లు తింటావో, ఒక తోట ఉంది, నీకు ఏ పండ్లు కావాలని తినిపో నాయన అనేదట. ఆయనకు ఇష్టమైన పండ్లన్నీ ఆ తోటలో తినేసి నీకు కావాల్సిన పండ్లు ఆ రకరకాల పండ్లు ఇన్ని సంచికి పెట్టుకొని నీ బిడ్డలకు నీ భార్య కూడా ఎత్తుకొని పోనాయన అనేదట. సరేనమ్మా అన్నాడట. సరేనమ్మా అని ఆయన తినే ఇష్టమైన పండ్లు మళ్ళీ ఇన్ని పండ్లు పెట్టుకొని ఇంటికి పోయినాడట. ఇంటికి పోతానే, ఏమండి బాగా జరిగింది ఆ పెళ్ళి అంటే, జరిగింది అన్నాడంట. ఏమండి అని చెప్పని ఆ సంచి తీసుకుపోయి కింద వేస్తే, అయ్యో మన భీదీరిక తనము చూసి ఇంటికి పోయి అవన్నీ కింద పోస్తానే వజ్ర వైడూర్యాలు బంగారంతా కలిసి కుప్ప తేలిందంట. అయ్యో మన భీదీరికానికి మీ చెల్లెలు మనకంటూ ఇంత బంగారు వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా మనకు అప్పించింది అని ఆ భార్య సంతోషపడిందంట. సంతోషపడతానే, ఏమిటంటే రాండి చూచురాండి అనంట. అవును మా చెల్లెలు పంపించిందిలే అన్నాడంట. ఆ తర్వాత ఏం చేసినాడు, ఆ వజ్ర వైడూర్యాలు అన్నీ కలిసి ఈయన ఒక పెద్ద మాడి కట్టుకొని మంచిగా అంతస్తులు గుట్టలు ఓదాగా ఒక బంగారు అంత పిల్లలు గిల్లలు ఆనందంగా వాళ్ళ చెల్లెలకు మిక్కటంగా అనేది ఉండడంట. కానీ ఈయన కూడా ఒక వారి ఏం చేసేసినాడు, ఈయన ఒక గుర్రం వేసుకొని బండి మీద బాగా రెండు బండ్ల మీద గుర్రాల బండి మీద తీసుకొని ఆమె మంచి బట్టలు గిట్టలు బంగారు నగలు అన్నీ కూడా వజ్ర వైడూర్యాలని అలంకారం చేసుకొని చెల్లెలింటికాడికి పోయినాడట. చెల్లెలింటికాడికి పోయి వాళ్ళ తోడుకోడలు చూసి, మీ అన్న వస్తున్నాడు అన్నట. ఎందుకు వస్తున్నాడు, ఇంకా వల్ల పనికి మాలేవాడు, నన్ను అవమానం పరిచేదానికి వస్తున్నాడా, ఏమిటికి వచ్చేది, వాని బీదిరికతనానికి నేను చూడాలన్నా, అందరు ఇక్కడ నా బంధువులంతా చూడాలన్నా అని ఒళ్ళాడని చెప్పండి. అయ్యో మీ అన్న అట్లా రాలేదు, బ్రహ్మాండంగా గుర్రాలలో మంచి దాంట్లో వస్తున్నాడు, చూడు వజ్ర వైడూర్యాలు బంగారం తీసుకొని వస్తున్నాడు మీ అన్న అన్నట. ఏందో కళా నిజమో చూస్తాం తనని బయటికి వచ్చే ఆమెను వాళ్ళ అన్న వచ్చినాడంట. ఆ రాన్నని ఇంట్లోకి ఆహ్వానించిందంట. ఆహ్వానిస్తానే ఇంట్లోకి పోయినాడంట. ఇంట్లోకి పోతానే, అమ్మ చెల్లి రామ్మా మా ఇంటికి అని చెప్పి మళ్ళీ చెల్లెల్ని పిలుచుకొని వచ్చాట. అయ్యో మా అన్న ఎట్లా సంపాదించినాడు, ఎట్లా విధి వచ్చింది, ఏమిటి ఇదంతా ఎట్లా కలిగిందని చెప్పి పిలుస్తానే అన్నమ్మడి ఆమె పోయి ఒక 9 రోజులు కానీ 5 రోజులు కానీ పెట్టుకొని నిన్ను మళ్ళీ పంపిస్తారా అమ్మ అని చెప్పి అన్న వచ్చి తొడుకొని పోయినాడంట. తొడుకొని పోతానే, ఓహో ఈ సావుకారు అయినాడు కాబట్టి బీదవాడు అని వెళ్ళేసా, సావుకారు అయినాడు కదా ఏమిస్తాడో ఎంత తెచ్చుకుందామని అన్నమ్మడి మళ్ళీ వెళ్ళిపోయిందంట. అన్నమ్మడి వెళ్ళిపోతానే ఆ అన్న ఏం చేసేసినాడు, మా చెల్లెలు వచ్చింది వజ్ర వైడూర్యాలు కొన్ని మా చెల్లెలకి ఇష్టమైన వంటలు కానీ గింటలు ప్రతి ఒక్కటి కూడా మంచిగా చేసి తినబెట్టి మా చెల్లెలు ఇన్ని రోజులు ఉంటుంది బాగా మంచిగా చూసుకోవాలా అని చెప్పి అన్నాడంట. అమ్మ చెల్లి ఏమి కావాలమ్మా నీకు అన్నాడు. ఏమి కావాలేమన్నా అన్న, ఏమి అది కావాలి ఇది కావాలి, నీకు ఏమి కావాలన్నా చెప్పమ్మన్నాడ. ఒక చెప్పులు కుట్టాయప్ప కాడికి పోయి ఏం చేసినాడంట, నా చెల్లెలికి బంగారు చెప్పులు కావాలా ఇట్లా, ఎందుకంటే మంచి ఏది చెడు ఏది ఇవన్నీ ఆ అవమానం పరిచినట్టని ఆ నడకలోనే మా చెల్లెలు వేసుకున్న చెప్పులో నన్ను అవమానం పరిచిన ఆ నడకలోనే తెలియాలని ఒక ఆలోచనతో ఏమి చేసేసిందంటే చెప్పలు కుట్టేవాడికి చెప్పినానట. సరే స్వామి నేను కుడతాను, నాకు ఇంత డబ్బు ఇయ్యనట. ఆ బంగారు చెప్పులు వేసుకొని ఇట్ట చెల్లెల్ని పిలుచుకొని మళ్ళీ ఆహ్వానించి ఇంటికి తొడుకొని పోయి ఆ చెల్లెలను అక్కడ వదిలేసి వచ్చినాడంట. అంటే నీకు ఎట్లా కలిగింది, ఎట్లా వచ్చిందంటే, చూడమ్మా ఇది ఉంటే ఒక తీరు లేకుంటే ఒక తీరు, ఈ మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు అనేది ఉండి లేక ఉంటారు. ఉండేవాళ్ళు సావుకారులు అవుతారు, కొందరు బీద వాళ్ళు అయిపోతారు.
బీదవారులు అయిపోయినాక మనము ఆ మనిషిని తీసేయకూడదు. సావుకారిని ఇది ముందుకు పెట్టుకోకూడదమ్మా. ఇది ఒక అన్ననే ఇంత నువ్వు అవమానం పడిచినావే, అవమానం పడసొచ్చునా? ఇది న్యాయమా అమ్మా నీకేమన్నా? కానీ ఒక తోడబుట్టుని ఇన్ని అవమానాలు చేసి ఒక రూమ్లో పెట్టి తిండి తిప్పలు లేకుండా చేసినావు కదా. కానీ భగవంతుడు అనేది ఆ అమ్మవారు ప్రతి ఒక్కరికి మాకు కూడా అనుగ్రహం ఇస్తానమ్మా. నువ్వు చెప్పడము కాదు, నీకే కాదమ్మా ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వద్దు. 15 రోజులు మబ్బు, 15 రోజులు వెన్నెల ఎందుకు వస్తారే? మబ్బు వచ్చిందంటే మనకు చాలా కష్టాలతో ఉండమని, ఎన్నెల వచ్చిందంటే హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుకుంటా ఖుషిగా రోజులు ముందుకు పోతాడని అర్థం. కానీ మబ్బు వచ్చినప్పుడు పట్టుకోవాలా, ఎన్నెల వచ్చినప్పుడు పట్టుకోవాలా. మబ్బు వచ్చినప్పుడు ఎన్నెలు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో మబ్బు ఉన్నప్పుడు కూడా అదే సంతోషం అనేది జీవితంలో ఉండాలి. కానీ ఒక డబ్బు లేదని మనుషులు అనేది అంత వేలుగు చేసి అంత విధి చేస్తే గనక, కానీ మనిషి అనేది ఒక అహంకారం తీసి ఆ ఒక చెల్లెలే అన్నను ఉండేదంతా ఊడిసి ఆమె కట్నం ఇచ్చి అన్నీ చేసినాక ఆ చెల్లెలే అవమానం పడిచి తండ్రి చచ్చిపోయి అవమానం పడిస్తే భగవంతుడు ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఆయనకు కూడా కృపము కలిగించిందా లేదా? ప్రతి ఒక్కరికి ఒకరి వశమే డబ్బు అనేది కాదు. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట మన భూమిని కేసినాక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. వాళ్ళకు ఉందని లేని వాళ్ళను వేలు అనేది చేయకూడదు. జీవితంలో ఎప్పటికైనా మనం మేలు చేయకునే బాధ కీడు అనేది తలపెట్టకూడదు. ఆ మనిషికి ఉంది అని ఒక మనిషిని నువ్వు వ్యతిరేకంగా విధి చేస్తే కనుక ఆ అవమానం అనేది చిరస్థాయిగా మనిషి చనిపోయినంత వరకు నిలబడిపోతుంది. జీవితంలో అవమానం పడచడం సెకండ్ పట్టదు. ఎప్పటికైనా కూడా ఆ మాటని చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి మనిషి. ఇప్పుడు మనమైనా కూడా భూమికి వచ్చినాక ఉంది అని ఒకరిని అవమానం మనం పరచకూడదు, లేదని విధి అనేది చెయ్యకూడదు. పెట్టకునే బాధ, సాటి మనిషికి సాయం చేయకునే బాధ లేదు. అవమానం అనేది చేయకూడదు. ఉంది అని ఒక అహంకారం అనేది జీవితంలో అనేది అది నేను చెప్పడం కాదు. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి ఒక్క మాటకు అక్షరానికి కూడా భగవద్గీతలో మనిషి అనేది అహంకారం అనేది ఉండకూడదని ఆ భగవద్గీతలో భగవంతుడు కృష్ణ పరమాత్ముడు పరంధాముడు ప్రతి మాటలో కూడా అహంకారం అనేది ప్రతి మనిషికి ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరికి నదిలిపుతుంటాడు. అది నేను చెప్పడం కాదు, మనిషి అనేది తెలుసుకొని వ్యర్థములో అనేది పడకాకండి జీవితం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా అనుకూలంగా భగవంతునికి చేరి ఆ మహానుభావుని ఏడుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఎవరు ముషిలోలు లేదు, వయసులు లేదు, పిల్లలు లేదు, ఎవరూ లేదు. ఈ కాలాన్ని బట్టి ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం కాపాడుకొని బతుకుతే కనుక జీవితం ముందడుగు వేయగలుగుతాం. ఇప్పుడు ఉన్న మనిషి రోజేపటికి ఎవరు కూడా లేరు. భగవంతుడు అనేది మనం ఇది చేస్తే కనుక సదాస్తని నేనుండాలని భగవంతుడు వస్తాడు. సాటి మనిషి అనేది ఎప్పటికీ రాడు. ఎప్పటికైనా తెలుసుకొని గుర్తించుకోండి, మనసును అనేది తెలుసుకొని వ్యర్థంలో పడుకోకుండా ఆ భగవంతుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం ఈ సందర్భంలో ఆ భగవంతుని ఏడుకుంటే కనుక ప్రతి ఒక్కరి మనసులో అనుకునే పనులు సక్సెస్ కావాలా అయితాయని మూటికి ముమ్మాటికి నా ఉదయపూర్వకంగా నేను చెప్పగలుగుతాను భగవంతుని. ఓం నమః శివాయ, 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 ఓం